పరిష్కరించగలవు. ఈ మనుషులు, ఈ వస్తువులు, ఈ సాధనాలు, ఆయుధాలు, ఆస్తిపాస్తులు, బలము, బలగం ఇవన్నీ కూడా ఊరికే పైన కనిపించే విషయాలు మాత్రమే. వీటి వెనుక ఉన్నటువంటి ప్రధాన శక్తి మనకు సహాయం చేయటానికి వీటిని వాడుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరంటే పరమాత్ముడు. సడన్గా ఒక మనిషి వస్తాడు, నీకు నేను సహాయం చేస్తానని. దేవానికి స్తోత్రం, ఇతడిని నువ్వు పంపించావు అనుకోవాలంతే. ఎవరైనా వచ్చి వాగ్దానం చేస్తారు, నేనున్నానుగా అని. అసలు నువ్వున్నావు కదా దేవా, యెహోవా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నీవున్నావు కనుక వీడున్నాడు. నీవే నా పక్షంగా లేకపోతే వీడేం చేయగలడు? ఎవరు సహాయం చేయలేరు మనకు. దేవుడు సహాయం చేసినంత వరకే ఎవరైనా సహాయం చేయగలరు. మన దృష్టి